సంబంధించి జరుగుతున్న చర్చలో అమ్మనాభూతులు తిడుతున్నటువంటి వాళ్లకు మరి సంస్కారం ఉన్నటువంటి అక్కడోళ్ళు ఇప్పుడు మీరే చెప్పిర్రు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం అక్కడ పలగొట్టిరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, అది ఎవరు పలగొట్టిరు కథం కదా, కొట్టిరు కదా. తెలంగాణలో సంస్కారవంతులు అని చెప్పి మీరు సర్టిఫికేట్ ఇస్తారు. ఇక్కడ ఇప్పుడు దుర్భాషలాడుతున్నటువంటి నాయకులకు ఒక ప్రకటన ఇయ్యండి, ఇట్లా మాట్లాడదు తెలంగాణ మీద, ఒక తాటి మనుషుల మీద మాట్లాడొద్దని మీ గురించి కానీ నేను చెప్పేది. మీకు పరిచయాలు ఉన్నాయి కదా, మీ సినిమా ఇండస్ట్రీ మొత్తం చెప్పండి, చిరంజీవికి చెప్పండి, నాగార్జునకు చెప్పండి, సోయినోళ్ళకి అందరికి చెప్పండి, స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పండి, అట్లా మాట్లాడకని చెప్పండి. ఎవడన్నా మాట్లాడితే మీరు వాళ్ళు పోయి మాట్లాడారండి, చిరంజీవి గారు మాట్లాడదని చెప్పమని చెప్తున్నా నేను. మౌనం కుమ్మక్కు, మౌనంగా ఉండొద్దు, అట్లా మాట్లాడుతున్నాడు. మౌనం కాదు సార్, వాళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారు? అసలు తెలంగాణలో ఏది పడుతుంది అంటే అలా మీరు విపరీతం కాదు అంటే మీరు మౌనంగా ఉన్నారా లేదా? ఎందుకున్నారు? ఉండొద్దు. ఇలా బాలసుబ్రహ్మణ్యం గురించి అందరు మాట్లాడుతున్నప్పుడు చిరంజీవి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారా? బాలుగారి విగ్రహాన్ని తీయడానికి వీలు లేదని మాట్లాడుతున్న వాళ్ళు తప్పు చేస్తున్నారు, వాళ్ళు చాలా పొరపాటు చేస్తున్నారు. కానీ దుర్భాషలు ఆడొద్దనే చెప్పేటువంటి సంస్కారం అయితే ఉందా లేదా? ఎవరు మాట్లాడుతున్నారు? అంటే మాది కూడా మనోభావాలండి, ఉంటాయా ఉండయా? అసలు మీవే మనోభావాలు తిడుతుంటే మరి అదే సినిమా సంబంధించిన సార్ మనోభావాలు దెబ్బతిన్న ఎవరు ఇక్కడ తెలంగాణలో? చెప్పాలి కదా, మాకు మనోభావాలు ఇంకా మీరు ఇంకా ఈ ప్రాంతాన్ని మాది అని అనుకుంటలేరు, అందుకని అదే బాధ కదా. స్టూడియోలు ఉంటాయి ఇక్కడ, మీరు స్టూడియోలు ఉంటాయి ఇక్కడ, మీరు సంపాదిస్తారు. కాదు మొన్న మీటింగుల్లో నేను ఏదో మీటింగ్ లో జరిగితే కూడా నేను మాట అన్నా, మా స్నేహితులు అందరూ కూర్చుంటే ఏమన్నానంటే, నిజంగా తెలంగాణ ఆంధ్రాకి మధ్యలో ఒక బ్రదర్హుడ్ ఉండాలి, ఇద్దరి మధ్య రెండు రాష్ట్రాల మధ్య ఒక సుహృద్భావం ఉండాలి, ఇచ్చిపుచ్చుకునే ఒక సంస్కారం డెవలప్ అవ్వాలంటే 100% చెన్నారెడ్డి గారి విగ్రహం, ఎందుకంటే సమైక్యాంధ్ర రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి, అక్కడ విగ్రహం ఉండి తీరాలి. విజయవాడలోనో వైజాగ్లోనో తిరుపతిలోనో ఎక్కడో ఒక సముచితమైన స్థానంలో ఆయన విగ్రహం కూడా ఉండాలి. అండ్ అలాగే గద్దర్ గారి విగ్రహం ఉండాలి, ఎందుకంటే గద్దర్ గారు ఎన్ని ప్రోగ్రాములు చేశాడు ఆంధ్రప్రదేశ్లో, ఊరూరా చేశాడు గద్దర్ గారు. తప్పు కాదు, మనకి తెలంగాణ ఆంధ్ర మధ్య ఆ సయోధ్య నెలకొనాలి అంటే ఈ రకమైన కార్యక్రమాలు జరగాలి. వాళ్ళు అంటున్న మాటలు కరెక్టు, ఇప్పటికైనా కళ్ళు తెరవాలి అన్న మాట నేను మాట్లాడా. కావాలంటే తెలంగాణ మిత్రులు కొంతమంది ఉన్నారు, వాళ్ళ పేర్లు చెప్తాను, అడగండి, నేను అన్నాను లేదు, దానిలో తప్పులేదు. కానీ ఇక్కడ జరుగుతున్నది, ఇక్కడ ఇంకో కోణం కూడా ఉన్నది పృథ్వీరాజ్ గారు, అది మీరు దానికి క్లారిటీ ఇవ్వాలి. మీరు అదేంటంటే, జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ ఎప్పుడైతే ఓడిపోయిందో, ఇదేదో వెనక నుంచి బ్యాక్ ఫైర్ అవుతున్న ఒక మూమెంట్ అని ఒక టాక్ మీ వాళ్ళే మాట్లాడుతున్నారు ఇక్కడ. అంటే ఎవరో మిమ్మల్ని ట్రిగ్గర్ చేస్తున్నారు. చూడండి, నేను చెప్పండి, నాకు అర్థమైంది, టిఆర్ఎస్ వాళ్ళు ట్రిగర్ చేస్తున్నారని మీకు అనిపిస్తుంది. మీరంటే అనటోడు కూడా అంటున్నాడు అనుకున్నాను. ఓకే, నేను చెప్తా వినండి. నేను కేసీఆర్ ను 2001లో విభేదించి, జనం కూడా వినాలి, పృథ్వీరాజ్ ఎవడో చెప్తే మాట్లాడేంత లేదు. నేను పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా బానిసత్వం చేసిన వాళ్ళు ఉన్నారు, అది వేరే విషయము. 2001లో కేసీఆర్ ఆలోచన విధానానికి ఈయన కరెక్ట్ కాదని చెప్పని విద్యార్థి ఆర్గనైజేషన్ ఉండొద్దు అంటే 2001లో ఆయనతో స్టార్టింగ్ ఆయన పార్టీ పెట్టక ముందు తనతోని అసోసియేట్ అయినప్పుడు కేటీఆర్, కవిత కూడా లేరు, ఆయన ఎంబడి లేరు, ఓన్లీ హరీష్ ఉండే, సంతోష్ అప్పుడప్పుడే వస్తుండే. అప్పుడు నేను బయటికి వచ్చి ఆయనను కాదు అని విభేదించి, విద్యార్థులు లేని తెలంగాణ ఉద్యమమే లేదని సపరేట్ గా తెలంగాణ రాష్ట్ర విద్యార్థి సమితి అని చెప్పి పెట్టి, కేసీఆర్ కి అగేన్స్ట్ గా ఆ రోజు నుంచి ఆయన చేస్తున్నటువంటి తప్పులు, ఇగో వచ్చే తెలంగాణ అనే కరపత్రాల కాడికెళ్ళి కావచ్చు, పల్లెకొక్కడు గల్లీకొక్కడు ఢిల్లీ దాకా పోయిండొక్కడు, ఎక్కడ చూసినా నీ కోసమే ఎత్తుకులాడుతున్నామని ముంగట ఏడుపు ముఖం పెట్టి ముల్లే కట్టుకుంటున్నాడు, అమ్మా చూడు తెలంగాణమా అంగట్ల బతుకు ఆగమాగమా అని చెప్పి పాటలు రాసుకొని పాడుకున్న వాళ్ళం మేము కేసీఆర్ మీద. ఇవాళ కాదు, ఏ రోజు ఈ కేసీఆర్ మొత్తం తెలంగాణను సర్వనాశనం చేసి వదిలిపెట్టిండు గత 10 ఏళ్లలో. ఇలా కొన్ని లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ కుటుంబాలు సంపాదించుకొని పెట్టుకున్నారు. ఎవడో చెప్తే మేము కాదు, ఈ అస్తిత్వం గురించి నేను అందుకనే స్టార్టింగ్ చేసేటప్పుడే చెప్పిన, కేటీ రామారావు కూడా ఎన్టీ రామారావు విగ్రహం అక్కడ రేవంత్ రెడ్డి పెడతా అన్నప్పుడు అట్టిట్లా పెడతామని అనలే, మేము కాంచి విగ్రహం పెడతాం అన్నది కూడా నేను మీకు చెప్పిన ఇదే ఇంటర్వ్యూలా. సో ఎవడో చెప్తే ఎవడో చేస్తే మేము అంత చేసేంత అజ్ఞానం కాదు. ఆయనకు మొత్తం ఎన్నడూ ఉద్యమం జరుగుతున్న రోజులు, ఆయన జ్యూస్ దాగినాడు కూడా ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో ఆయన శవయాత్ర తీసిన దాంట్లో అవ్వల్ స్థలం మేమే ఉన్నాము, మా పాత్రనే ఉన్నది. ప్రధానంగా నా వ్యక్తిగతంగా నా పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్ పాత్ర ఉన్నది. ఆడ పెట్టి కూర్చొని అప్పటిదాకా ఆయనకు సపోర్ట్ కూడా మాట్లాడి విడ్డ్రా చేసుకుంటానని చెప్పాను.
సో మా పోరాటాలు అటువంటి పోరాటాలు మేము చేసినాయి. మా ప్రాంతంలో ఉన్నటువంటి ఇంటి దొంగలను కూడా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దొంగలను కూడా మేము ఎండగడుతున్నాం అప్పటి నుంచి ఇప్పటిదాకా. కాకపోతే ఒక రాజకీయ ప్లాట్ఫామ్ మా బుట్టలోకి ఇంకా రాలేదు, మా ఆలోచన విధానం రాలేదు. రాజకీయ రంగంలోకి రావాలనే ఆలోచన నేను రాజకీయ వినండి, నేను రాజకీయాలు లేదని కాదు, తెలంగాణ మాట్లాడితేనే రాజకీయం అండి. నాదేమన్నా తుపాకుల కుటుంబం కాదు, మాది ఎలక్టోరల్ కుటుంబమే కదా. ఉన్నదానంటే బరాబర్ రేపు అవసరం వస్తే నా జనం, నా తెలంగాణ విముక్తి కోసం ఇటువంటి మంచోళ్ళు చేసేదంటే మా బుట్టలు సైలెంట్ ఉంటుంటివి. లేరు కాబట్టి తెలంగాణ నేను కాదు, యావత్ తెలంగాణలో యువతరం మొత్తం ఈ లైన్ లో ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎలక్టోరల్ పాలిటిక్స్ సైడ్ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అన్ని పార్టీలల్లో ఈ ఆంధ్ర పెట్టుబడిదారి వర్గ